మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మనిషి కూడా సంతానోత్పత్తిని చేస్తాడు. ఇవి రెండు ఉత్పత్తికి నిర్దేశింపబడినవి. ప్రకృతి స్వార్థం, మోసం లేకుండా ఉత్పత్తిని క్రియ చేస్తుంది. కానీ మనిషి నిలివెల్లా విషపు ఆలోచనలతోనూ విషపు నవ్వులతోనూ సిరులను సంపాదించి రాబోయే 100 తరాల వరకు సరిపడుతుందని భ్రమిస్తాడు. అది అతనికి ఉట్టి భ్రమ. అతగాడి మరణం తదుపరి ఆ సిరులన్నీ వృధా అయిపోతాయి. భ్రష్టులు, మందబుద్ధులు, రోగిష్టు వాళ్ళు మాత్రమే అతని వంశంలో జన్మిస్తారు. అధర్మ మార్గంలో సంపాదించిన చిరు సంపదలు కలకాలం నిలబడవు. ముత్తాతగారు చేసిన పాపాలకు వారి మునిమనవళ్ళు బలిపశువులవుతారు. అధర్మం, అన్యాయం వలన ప్రాప్తించిన సంతోషం, ఆనందాలు తాత్కాలికం. ధనం, స్థితిని, హోదాను సంపాదించడం ఘనకార్యం కాదు. న్యాయబద్ధమైన స్థితిని పొందగలగడం గొప్పతనం. ఎంతో మందిని ఉసురు పెట్టి ధనం సంపాదించిన వ్యక్తి, వారి వారసులు చివరికి కర్మ జీవితాలను పొందుతారు. దొంగ సొమ్ముతోనూ అధర్మ మార్గంలో నడిచి స్థిరాస్తులను, ఎంతో ధనాన్ని సంపాదించి మురిసిపోతూ ఉంటారు కొందరు. చివరికి ఆ నవ్వులన్నీ గుండెలు బాదుకునే ఏడ్చేలా మార్చేస్తాడు భగవంతుడు. అధర్మమైనటువంటి సొమ్ము శాశ్వత సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వదు. దానికి యుగ యుగాల నాటి సంఘటనలే నిదర్శనం. కాలచక్రం తిరుగుతూ యుగాలు మారుతూ ఉన్నాయి. ఒక మనిషి సాటి మనిషిపై సహజంగా ఉండవలసినటువంటి ప్రేమ మాయమైపోతూ ఉంది. దాని స్థానంలో స్వార్థం, మోసం, కపటం, అత్యాశ, అధర్మం మనిషి మనసులలో గూడు కట్టుకుంటున్నాయి. మానవులకు కరుణ తగ్గిపోతే, హృదయాలలో ధర్మం చనిపోతే సమాజం చీకటిలో మునిగిపోతుంది. ప్రేమను చూపవలసిన చోట ద్రోహం పెరిగిపోతుంది. సానుభూతి లేని చోట అన్యాయం రాజ్యం చేస్తుంది. అందుకే ఓ మానవుల్లారా, మళ్ళీ ప్రేమను పెంపొందించుకోండి. ధర్మాన్ని గుండెల్లో నిలబెట్టుకోండి. ఇతరుల ఆనందం కోసం జీవించే గుణాన్ని మరలా తిరిగి తెచ్చుకోండి. ఎందుకంటే ప్రేమే శాశ్వత సత్యం. ప్రేమే పరమార్థం. భగవంతుడు కావాలని ఎవ్వరికీ అపకారం చేయడు. గడిచినటువంటి కాలంలో వారి కర్మల ఆధారంగానే ఆయన తనదైన తీర్పుని కర్మ ద్వారా అందిస్తాడు. కష్టపడి చదివించి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను ఈనాడు ఎంతమంది వారిని ఆదుకుంటున్నారు? తల్లిదండ్రులకు అనారోగ్యం వస్తే వారిని వారి కర్మకే విడిచిపెడుతున్నటువంటి దౌర్భాగ్యులు ఎంతో మంది ఉంటూనే ఉన్నారు. కొందరు కుటుంబాలకు ఏ విధంగానూ ఉపయోగపడకుండా జీవించే దౌర్భాగ్య సంతానం ఎంతో మందికి ఉంటూనే ఉన్నారు. వారు ఎన్నో కబురులను చెబుతారు. కాని తమ తమ యొక్క కుటుంబాలకు వారు ఏమాత్రం ఉపయోగపడరు. ఏ ఒక్క విషయంలోనూ ఆదుకోవడం చేతకాని హీనులు. తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాలలో చేర్పించి తమ భార్య పిల్లలతో వాహనాలలో షికార్లు చేస్తూ ఆనందంతో ప్రబోధాలు పలుకుతారు. కాని ఒక్కటి నిజం, ఇదంతా చూసిన దైవం తనదైన శైలిలో తీర్పుని చెబుతుంది. ఆ తీర్పు యొక్క శిక్ష నుండి ఎవ్వరూ తప్పించుకొనలేరు.
కాలం పండేంత వరకు శిక్ష అమలు కాదు. అంతదాకా మనిషి ఎగిరి ఎగిరి గెంతుతూనే ఉంటాడు. ఉసురులు, శాపాలు ఇవన్నీ అర్థం లేని మాటలే అని భ్రమించేవారికి కాలం తనదైన శైలిలో శిక్షిస్తుంది.